ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నాకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజున రాత్రి 9 గంటల లోపు నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా. ఈ పసుపు కుంకుమ ఈ రెండిటిలో ఒకటి తాకు. నీ బంధం నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందో నువ్వే చూడు. బిడ్డ, కాదు అని అనకుండా ఈ యొక్క సందేశాన్ని విన్నావు అంటే ఈ బాబా అనుగ్రహం నీకు ఉన్నట్టే. ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పసుపు కుంకుమలని తాకు. బాబా అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ కూడా ఉండరు కదా. ఈ బాబా అంటే అందరికీ ప్రీతే. నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి, అన్నీ కూడా సాధించాలి, వారి కోరికలు నెరవేరాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను. చూడు తల్లి, ఈ పసుపు కుంకుమలను తాకు అని ఎందుకు చెప్పాను అంటే, నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. అది ఎవరో తెలుసుకో. 2 నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది. అది ఎవరు అని నీ మనసుకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను తీసుకువచ్చిన ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసి వెనక్కి పంపవద్దు, తోసివేయవద్దు. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఈ పసుపు కుంకుమల్లో నీకు నచ్చిన దానిని తాకు తల్లి. తీయటి శుభవార్త చెబుతాను. అయితే అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం కదా. మరి గురువారం రోజున బాబాగారు తీసుకువచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో వినండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఎలాంటి శుభవార్త చెబుతానో, నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం సాయంత్రం లోపు ఎలా నిన్ను చేరుకోబోతుందో కాదు అనకుండా నా మీద నమ్మకంతో విను బిడ్డ. నీ జీవితాన్ని నాకు అప్పగించు తల్లి. నన్నే నమ్ముకుని ఉన్నావు కదా. నన్నే నమ్ముకుని ఉన్న నిన్ను నీ చెయ్యి ఎలా వదిలేస్తాను. ఈ బాబా అండా నీకు ఉంది తల్లి. ఎందుకు ఇంత బాధను నీకు మిగిల్చాను అని ఆందోళనలో ఉన్నావు కదా. ఇది నీకు ఒక కష్టం కాదమ్మా, బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తగా ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఎవరైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వారైతే నీ దగ్గరికి వస్తారు. ఒక్కసారి ఈ బాబాని తలుచుకుని నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకో. వారు అతి దగ్గరలోనే నీకు చేరువ కానున్నారు. ఇది వింటే కనుక నీకు అర్థమవుతుందమ్మా. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అనుకున్నావు. ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు కదమ్మా, నీ జీవితంలో సంతోషంగా సాగవలసిన సమయం తల్లి ఇది. ఎన్నో కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య బాధ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు వారు పూర్తిగా నిన్ను అర్థం చేసుకుని, నీవేమిటో నీ విలువేమిటో వారు అర్థం చేసుకుని నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి. ఈ బాబాకి ఎంతో ఇష్టమైన రోజు గురువారం. ఈ గురువారం సాయంత్రం 9 గంటల లోపు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ వద్దకు చేరుస్తాను. ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీకు రాకూడదు. కేవలం ఆనందంతో వచ్చే కన్నీరు మాత్రమే రావాలి. ఆనందం ఇచ్చాను అని చెప్పటానికి
కష్టాలు ఇచ్చావా బాబా అని అనుకోవద్దు. ఎవరు నిన్ను వదిలేసినా సరే ఈ బాబా తండ్రి మాత్రం ఏమాత్రం నిన్ను వదిలిపెట్టడమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నా మీద పూర్తి నమ్మకం ఉంచి నా మీద విశ్వాసంతో ఉన్న నా భక్తుడివి. నా భక్తుల ఆశను నేను తీరుస్తాను. చూడు తల్లి, నీ జీవితం చక్కగా సాగుతుందమ్మా. బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే నీకు ఆ బంధం తోడుగా నీడగా అండగా ఉండే అవకాశం వస్తుంది. అనవసరంగా కోప్పడి దూరం చేసుకున్నాను అని బాధపడవద్దు. చెప్పాను కదా, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను. నీ దగ్గరికి వచ్చిన వారితో సంతోషంగా ఉండు. నీకు కోపం ఎక్కువ అని నాకు తెలుసమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు శాంతపరచడానికి నీ బాబా తండ్రిని నీకు తోడుగానే ఉన్నానమ్మా. భయమెందుకు బిడ్డ? ఆనందంగా ఉండు. నీ బాబా తండ్రి ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడైతే పసుపు కుంకుమని తాకమ్మా. కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈరోజు రాత్రి 9 గంటల లోపు నువ్వు ఊహించని శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుందమ్మా. అశ్రద్ధగా మాత్రం ఏమాత్రం ఉండవద్దు. ఇప్పుడంతా కూడా నీకు నువ్వుగా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ దిగులు దాగి ఉంది కదా. ఆ బాధ ఎందుకు ఆ బాధ నిన్ను నలిపేస్తుంది? వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని దిగులుతో ఉన్నావు కదమ్మా. నీ మనసు ఎవరినీ కూడా నమ్మకుండా ఉంది. ప్రతిదానికి కూడా సందేహపడుతున్నావు తల్లి. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు. నీ బాబా తండ్రితో ఒక్కసారి మాట్లాడమ్మా. నీ మనసులోని బాధని పటాపంచలు చేస్తాను. ఏదేదో ఆలోచనతో ఉన్నావు కదా, అన్నిటినీ కూడా నాతో పంచుకో. ఈ యొక్క బంధం నుండి నీకు సరైన సమయంలో సరైన సమాధానం అందబోతుంది. చూడు తల్లి, ఇలా ఇవ్వటానికే నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నీకు సత్యప్రమాణం చేస్తున్నానమ్మా. అయినా కూడా నా వాక్కులో నీకు అనుమానం ఉంది కదా. ముందు నేను అడిగింది ఇవ్వు బాబా అని మన ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది కదా. నేను కొంచెం తగ్గి నేను నీ దారిలోకి దిగివస్తున్నానమ్మా. నీకు మాట ఇచ్చినట్లుగా నేను నెరవేరుస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేసావో లేదో పాపం చేసావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఆనందంగా ఎవరైతే నా నామాన్ని జపిస్తూ ఉంటారో వారు పూర్తిగా నా పాదాల వద్ద శరణాగతి పొందినట్లే. అప్పటినుంచి నువ్వు నా ఒడిలో ఉంటావు అని గుర్తుంచుకోమ్మా. అవును బిడ్డ, నన్ను మొక్కిన వారు శరణాగతి పొందిన వారిని నా ఒడిలో చంటి బిడ్డలాగా నీకు జోల పాడుతాను. వ్యతిరేకమైన భావాలను తొలగించేసి పరిశుద్ధమైన మనసుని నీకు ఏర్పరుస్తానమ్మా. నా బిడ్డవైన నీకు అన్నిట్లో చేయందివ్వటానికి ముందుగా నేనే ఉంటాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అది నా బాధ్యత. అన్నిటిలో కూడా చేయందిస్తాను. నేను మాట ఇస్తున్నానమ్మా. నా మాటగా ఈ పనులన్నీ కూడా ఆరంభించాను. కానీ వాటిని నువ్వు గమనించటం లేదమ్మా. ఎందుకో తెలుసా? నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి. తేటమైన నీళ్లు తేలుతాయి తల్లి. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సమస్య అనే మలినం తానంతటి తానే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడే నీకు భూతద్దంలో కనిపించిన సమస్య మటుమాయమైపోతుంది. సమస్యల్ని భూతద్దంలో చూస్తే అవి పెద్దగానే కనిపిస్తాయి. అందువల్ల నీరు తేట కాకుండా మలినంగానే కనిపిస్తాయి. కాబట్టి నేను చెప్పినప్పుడు విని ఆనందంగానే ఉంటాను అని అంటున్నావు. కాకపోతే మళ్ళీ బాధలోనే ఉంటున్నావమ్మా. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా దిగమింగుకుంటూ ఉన్నావు. అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానమ్మా. కాలమే నీకు సమాధానం చెబుతుంది. అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాన్ని కొంచెం కొంచెంగా నువ్వు దూరం చేసుకుంటావు. కాలం చాలా శక్తివంతమైనది, బలవంతమైనది తల్లి. తట్టుకుని నిలబడితే కాలం అన్నిటికీ కూడా బదులిస్తుంది. నీ కష్టం కనపడకుండా చేస్తుంది. ఇప్పుడు నీ మనసు ఎంతో పోరాటంలో ఉంది అని నాకు తెలుసమ్మా. ఎంత నా మాటలు ధైర్యం చెప్పినా నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. చూడు తల్లి, ఎంతగానో ఎదురు చూసి విసిగిపోయావు కదా. ఇకపై నీ బాబా తండ్రి నీ కోసం పనిచేయడం చూస్తావు. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఇకపై నేను పనిచేస్తాను. ఇకపై నీ బాబా చేసేదంతా నీ కోసమే అని నీ కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది. నమ్ముతావు కదమ్మా. ఇప్పుడే నీ జీవితంలో ఏర్పడే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.
ఎవరైతే నా భక్తులు నన్ను నమ్మకంతోటి ఆరాధిస్తూ ఉంటారో, పూజలు, హారతులు, భక్తి గీతాలు, నన్నే తలుచుకుని పాటలు పాడుతూ ఉంటారు, నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు, నా మాటలు ఆలకిస్తూ ఉంటారు, నన్నే ఆరాధిస్తూ ఎక్కడ ఉంటారు అక్కడ నేను తప్పకుండా కొలువై ఉంటాను. అవునమ్మా, నన్ను స్మరించే వారికి నేను ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా. నువ్వు దిగులుగా ఉన్నావు అని నాకు తెలుసు. నేను నీకు తోడుగా ఉంటాను కదమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఇస్తాను. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తాను. ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ బాబా ఇస్తున్న సత్యవాకు తల్లి, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది. నీకు ఏది కావాలో అది నీ చేతికి అందుతుంది. నా పాదాల వద్ద పెట్టిన ప్రార్థన కూడా నేను నెరవేరేలా చేస్తాను. బిడ్డ, అతి త్వరలో నీదైన జీవితం నీకు అందిస్తాను. అతి త్వరలో నువ్వు కోరిన కోరిక తీరుస్తాను. నీ ఇంటి తలుపు తట్టేలా చేస్తాను. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు. అన్నిటినీ కూడా వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక నీ బాబా తండ్రిని ఏం చెబుతున్నాను అంటే, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఈ గురువారం రోజున నీకు అందివ్వబోతున్నాను. ఈ అమ్మని నమ్మి నేను చెప్పేది విను. ఆఖరి వరకు వింటే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమ్మా? ఎందుకు నీ మనసు ఇంత అలజడిగా ఉంది, ఇంత ఆందోళనగా ఉంది? కారణం కూడా చెబుతాను విను. నీ జీవితంలో జరగని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు ఎందుకు తల్లి? జరిగేవి జరగనివి వాటి గురించి అస్సలు ఆందోళన పడకు. పట్టించుకోకుండా ఉండు. ప్రశాంతంగా ఉండు. ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రశాంతతనే కోల్పోతావమ్మా. అందుకే బిడ్డ, నీకోసమే ఇంతలా చెబుతూ ఉన్నాను. నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవద్దు. నీకు ఎవరూ తోడు లేరు అని, నీకు ఎవరూ సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు కదా. అలాంటి బాధ అనేది దూరం చేసుకో. నేను చెప్పే మాట విను. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వులని చూస్తున్నావు కదా. వాటిని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఈ యొక్క ప్రశాంతతని మనసులో కూడా ఉంచుకో. నా బిడ్డ కోసం నేను పంపేవి. నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసమే. పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమే. నువ్వు బాగుండటం కోసమేనమ్మా. నువ్వు బాగుపడటం కోసమే చెప్తున్నాను కదమ్మా. ఒక్కసారైనా నువ్వు వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ చుట్టూ జరిగేది చూస్తేనే కదా నీకు తెలిసేది నీ కోసం నేను ఏం పని చేస్తున్నానో. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ నువ్వు నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి? అసలు బాధపడవద్దమ్మా. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు ఒకసారైనా ఆలోచించావా? ఎందుకు ఆలోచించటం లేదు? ఎందుకంటే ఈ లోకం అంటే నీకు భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని ఇలా అనుకుంటూ కూర్చుంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే ఏదీ జరగదు. నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది? నీకు ఎన్నోసార్లు సందేశాలు నా వాకులు పంపించాను. వాటిని ఎందుకు నమ్మటం లేదు చెప్పు. నీకు ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో చెప్పు, నాకు తోడుగా నా బాబా తండ్రి ఉన్నారు అని. నాకెందుకు భయం అని వెంటనే ఆ భయం నిన్ను వదిలి ఆమడ దూరం వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, భయం, దిగులు అనేవి అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా నీ ఎదుగుదలనే ఆపేస్తాయి అని తెలుసుకో. అందుకే భయం ఎక్కువైతే ప్రశాంతతనే కోల్పోతావు. కాలం అనేది చాలా విలువైనది. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి నీ ప్రశాంతతనే పోగొట్టుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. అతి త్వరలోనే నీ కోరిక తీరుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఆనందంగా, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.